ఏంట్రా బాబు మళ్ళీ వచ్చింది మళ్ళీ సో చెప్పిద్దిరా అనుకుంటున్నారా. సో సోది చెప్తూనే ఉంటా. బిగ్ బాస్ అయిపోయిందాక నాకు అనిపించిన పాయింట్లన్నీ మేము ముందు పెడతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఏదైనా పెడితే ప్లీజ్ చూడండి, నాకైతే సపోర్ట్ చేయండి. ఫస్ట్ ప్రేమ పక్షుల గురించి మాట్లాడుకుందాం. మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి ప్రేమ పక్షులు అంటే. డీమాన్ పవర్ రీతు చౌదరి. ఈ రీతు చౌదరి ప్రతి దానికి ఏడుపు శ్లోకాలు, ఏదో చచ్చిపోయినట్టు ఏడుస్తుంది. ప్రతిదానికి ఆ ఏడిస్తే సింపతి వస్తుంది, ఆ పాయింట్ చిన్నది అయిపోతుంది అని ఆలోచిస్తుంది. కాబట్టి బయటకు నెగిటివ్ అవుతుంది అని అది ఆలోచించలేకపోతుంది. ఒకసారి ఏడిస్తే ఓకే, ఏదన్నా తప్పు చేయనప్పుడు ఏడిస్తే ఓకే. తప్పు చేసి ఏడ్చి ఎవరన్నా ఏదన్నా ఏడ్చి ఏమైనా నామినేట్ చేసి ఏడ్చి ఈ టైప్లో అయితే తీసుకోలేకపోతున్నారు. మనం కూడా ఎంతకన్నా నమ్ముతాం ఇన్నిసార్లు ఏడిస్తే. అదేదో కావాలని ఏడ్చినట్టు సింపతి కోసం ఏడ్చినట్టు మనకి ఈజీగా అర్థమవుతుంది కదా. డీమాన్ పవర్ ఫిజికల్గా మంచిగా ఫిట్గా ఉన్నాడు కాబట్టి గేమ్స్ బాగా ఆడతారు. కొంచెం స్ట్రాటజీలు ఉపయోగిస్తే తన హౌస్లో మంచిగా నెంబర్ 1లో ఉంటాడు. సో అది కాకుండా రీతుతో పులిహోర కలిపితే ఇంకా పులిహోరలోనే ఇట్లానే ఉంటాడు, పులిహోరలాగే ఉంటాడు ఇక హౌస్లో ఉన్నంతకాలం. ఏంటి స్వామి అది, నాకు నిన్న రీతు చౌదరి దగ్గర కూర్చునే విధానం అయితే నాకు నచ్చలేదు అసలు. అది తన దగ్గరికి వచ్చి కూర్చోవడం, ఇక్కడ ఇట్లా చేయడం నాకు ఇదంతా నచ్చలేదు. వచ్చి చేతులు పట్టుకోవడం, వాళ్ళిద్దరి మధ్యలో అసలు ఏం నడుస్తుందో ఏంటో కూడా అర్థం కావట్లేదు. ప్రతిదానికి రీతు చౌదరి ఏదన్నా ఏడ్చినా బాధపడిన హట్ అయినా ఈ నెలలు ఓదార్చడం, చేతులు వేయటం, దగ్గరికి కూర్చోవడం, ఆ కూర్చునే విధానం అనేది ఒకటి నచ్చలేదు. సో అందరితోనే మంచిగా ఉంటున్నాడు, అట్లా కంటిన్యూ అయితే బాగుంటుంది. కానీ తన మీదే ఫోకస్ ఎక్కువ పెట్టి తన దగ్గరికి రావడం ఇదంతా చేస్తున్నాడు. తను కెప్టెన్ అయ్యాడు కాబట్టి కొంచెం బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. సో అందరికీ ఏం కావాలి, ఏంటి, ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తే బాగుంటుంది. అంతేగాని ప్రతిదానికి రీతు చౌదరి దగ్గరికి ఆమె ఏడవటం, ఆమె ప్రతిదానికి ఏడుస్తూ ఉంటుంది, ఈయన ఓదార్చడానికి వస్తాడు. ఇదే సరిపోతుంది. ప్రేమ పక్షులు వాళ్ళ మధ్యన ఏముందో కూడా మనకు తెలియట్లేదు. కానీ నాకు అర్థమైంది అయితే ఏదో ఉంది అని అనిపిస్తుంది. ఎందుకంటే అంత క్లోజ్గా కూర్చోవడం, అంత దగ్గరగా కూర్చోవడం, అంత హౌస్లో అంతమంది సెలబ్రిటీ కామన్ మ్యాన్ ఉన్న వాళ్ళే అట్లా కూర్చోలేదు. ఈయన వచ్చి ఏదో బాండింగ్ ఉన్నట్టు, వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఉన్నట్టు దగ్గరకు వచ్చి కూర్చొని కాళ్ళు చేతులు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఆయన కూర్చునే విధానం అయితే డీమాన్ పవన్ రీతు చౌదరి పక్కన నచ్చలేదు. చేతులు పట్టుకోవడం ఓకే, గాజులాగా చేతులు వేయడం ఇదంతా నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఈ పాయింట్ అయితే నేను ఖచ్చితంగా చెప్పాలనుకున్నాను. అది ఎవరు తిట్టుకున్నా ఏం కాదు. సో నాకైతే ఆ పాయింట్ అనిపించింది కాబట్టి మీరు అబ్జర్వ్ చేశారో లేదో నేనైతే చెప్తున్నాను. అతను కూర్చునే విధానం అయితే నాకు నచ్చలేదు. ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే అది నచ్చలేదు. అన్ని కెమెరా నుండి ఇంత గేమ్ ఆడి ఆల్రెడీ నాగార్జున గారు చెప్పినా కానీ మళ్ళీ అది రిపీట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.